మ్యాచ్ డే రౌండప్కి స్వాగతం. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎవ్వరూ డిఫెండ్ చేయలేదు. చేజింగ్ ఈజ్ బెస్ట్ అన్నారు. బౌలింగ్ లేని టీం ఎస్ఆర్హెచ్ అని అన్నారు. తమ్ముడు పక్కకెళ్ళి ఆడుకోమ్మా. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఫస్ట్ వచ్చేసి హెడ్ టు హెడ్. ఎల్ఎస్జి మొన్న వచ్చింది కాబట్టి ఎక్కువ మ్యాచెస్ ఏం ఆడలేదు. ఆడిన 6 మ్యాచెస్ అయినా వాళ్ళ డామినేషన్ ఉంది. 4 ఎల్ఎస్జి గెలిస్తే 2 మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ కండిషన్స్. మ్యాచ్ వచ్చేసి మన గడ్డ హైదరాబాద్లో బ్యాటింగ్ పిచ్ యూజ్ చేస్తారా లేదా ఒక మోడరేట్ వికెట్ ఇస్తారా అది మనకి తెలీదు. అండ్ ఎంతైనా మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రన్స్. హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎలాగో అలా చేసి ఆ 300 ఈ మ్యాచ్తోనే బోని కొడితే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం ప్లేయర్ మ్యాచ్అప్స్లోకి. అభిషేక్ శర్మకి దిగ్వేష్ రాథీకి కొన్ని లెక్కలు పెండింగ్ ఉన్నాయి. దిగ్వేష్ బాయ్ నీ లెక్కలన్నీ మా అభి సెటిల్ చేస్తాడు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జయదేవ్ ఉన్నత్కట్ వర్సెస్ మార్ష్ హిట్టింగ్కి జయదేవ్ స్లోవర్ బాల్స్కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్అప్. అండ్ ఇంకా నంబర్ 4 వచ్చేసి ప్రాబబుల్ టీమ్. ప్లేయింగ్ 11 అన్నీ బాగానే ఉన్నాయి కానీ డేవిడ్ పెయిన్ అండ్ ఈశాన్ మలింగా వీళ్ళిద్దరి ప్లేస్లో ఇంకెవరన్నా వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ కమిందు మెండిస్. అండ్ డేవిడ్ పెయిన్కి రన్స్ కొడుతుంటే నాకు పెయిన్ వస్తుంది భయ్య. నాగేస్ ఏంటంటే కోర్ టీమ్ ఇదే ఉండబోతుంది, జస్ట్ ఒక 1-2 చేంజ్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నంబర్ 5 ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ ఇలాంటి బౌలర్లకి ట్రావిస్ హెడ్డే కరెక్ట్ అనిపిస్తుంది. హీ ఈజ్ మై ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అండ్ 2024లో జరిగిన మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఎన్ని ఓవర్స్లో చేజ్ చేసింది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.